నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ సంస్కృతి, సంస్కృతం, భాష అంతరించిపోకుండా వాటి కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు ఆ కుటుంబం చేస్తున్న సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఉచితంగా బాలికలకు సంస్కృత భాష, భారత సంస్కృతిని నేర్పిస్తున్నారు. వేదాలు, వేద పఠనం నేటికి కొద్దిమంది వ్యక్తులు, కొన్ని కులాలకే పరిమితమైన నేపథ్యంలో ఒక మహిళగా తాను వేదాలను అధ్యయనం చేయడంతో పాటు అనేక మంది బాలికలకు వేద విద్యలో శిక్షణ ఇస్తున్నారు. దానికోసం 8 ఏళ్ల ప్రాయంలో 14 సంవత్సరాల పాటు కాశీలోని పాణిని కన్యా గురుకుల్లో వేద విద్యను అభ్యసించారు సవిత ఆచార్య. తల్లిదండ్రులు, భర్త అందించిన సహకారం, స్ఫూర్తితోనే తాను వేదాలు అధ్యయనం చేయడంతో పాటు పాఠశాలను ప్రారంభించి శిక్షణను ఇస్తున్నానన్నారు. కుల, మత, లింగ భేదాలతో సంబంధం లేకుండా అందరూ వేదాలు, యజ్ఞయాగాలు చేయవచ్చంటున్నారు సవిత ఆచార్య. తాను ప్రారంభించిన పాణిని కన్యా విద్యాలయంలో తెల్లవారుజామున 4 గంటలకు మంత్రపఠనంతో ప్రారంభమయ్యే శిక్షణ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ప్రాణాయామం, ఆసనాలు, సంధ్యాగ్నిహోత్రం, స్వాధ్యాయం, వేద పఠనం, సంస్కృత భాషా బోధన, యజ్ఞ హోమాలు నేర్పిస్తారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి భౌతిక విద్యలు అందరూ చదువుతారు. కానీ కొందరైనా వేద అధ్యయనం ఎందుకు చేయకూడదంటారు ఆమె. నేను కాశీ చూడడానికి వెళ్ళిన తర్వాత అక్కడ పాణిని కన్యా మహావిద్యాలయంలో అక్కడ కార్యక్రమాలను చూసి ప్రభావితమయ్యి మా అమ్మాయిని అక్కడనే చూడడానికి వెళ్ళి అక్కడనే వదిలేసి వచ్చాను. తర్వాత మా గురువుగారు పండిత గోపదేవ్ శాస్త్రి గారి ఉపన్యాసాల ద్వారా నేను ప్రభావితమయ్యి ఈ ఆర్య సమాజ సిద్ధాంతాన్ని నమ్మి మా అమ్మాయిని గొప్పగా విద్వాంసురాలని చేయాలనే ఉద్దేశంతో దేశానికి మన సంస్కృతిని రక్షించడానికి మా అమ్మాయిని చదివించడం జరిగింది. సర్వ మనుష్యానాం వేదాధ్యయనస్య అర్హత
అన్న భావం యజుర్వేదంలో ఉంది. సమాజానికి మాత నిర్మాత అయిన స్త్రీ సర్వశక్తి సమన్వితురాలను నమ్ముతూ బాలికల కోసం ప్రత్యేక వేద పాఠశాలను నిర్వహిస్తున్న వేదరత్న వ్యాకరణ సూర్య సవితా ఆచార్యతో లోకల్ టీవీ ముఖాముఖి. నమస్కారం సవితా ఆచార్య. మీరు ఆడపిల్లల కోసం ఈ వేద పాఠశాల స్థాపించారు. మామూలుగా స్త్రీలు వేదాలు నేర్చుకోవడానికి అర్హులు కారు అనేటువంటి భావన ఉండేది. అందులో ఎంతవరకు నిజం ఉంది? మధ్యకాలంలో మహాభారత కాలం తర్వాత నుంచి మన వేదాలు కానీ మన సంస్కృతి యొక్క పరమ ఆదర్శ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లుప్తమైపోయాయి మధ్యకాలంలో. ఆ తర్వాత 19వ శతాబ్దిలో మహర్షి దయానంద సరస్వతి గారు వారు మొట్టమొదటిగా 4 వేదాలు జర్మనీ నుంచి తెప్పించి మనకందరికీ వేదాలు ఇవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని మనకు వేదాలను దర్శింపజేశారు. మళ్ళీ ఆ వేదాలు ఏమనేవారంటే వేదాలను రాక్షసులు వేదాలను అపహరించారనేసి చెప్పేవారు. కానీ మహర్షి దయానంద గారు ఏమని ఉద్ఘోషించారంటే వేదాలను ఎవరు రాక్షసులు వచ్చి అపహరించలేదు, కానీ మీలో ఉన్నటువంటి ప్రమాద రూపి ఏదైతే ఆలస్య రూపి సోమరితనం ఏదైతే ఆలస్యం కూర్చుందో అదే దానివల్లనే వేదాలు మనతో దూరం అయిపోయాయి. వేదాలు 4 వేదాలు ఉన్నాయి. పరమేశ్వరుడు 4 వేదాలను 4 ఋషుల పవిత్రాంతఃకరణంలో సృష్ట్యాదిన సర్గాదిలో పరమేశ్వరుడు ఆ పవిత్ర జ్ఞానాన్ని అందజేశారు. అదేవిధంగా ఆ 4 వేదాలను చదువుతూ శృతి పరంపరగా అది ఇప్పటి వరకు మనము ఏదైతే మంత్రోచ్చారణ చేస్తున్నామో ఋషుల పరంపర ద్వారానే ఋషిరుడం మనకు ఉందండి. ఎందుకంటే సృష్ట్యాదిలో ఆ చెప్పినటువంటి జ్ఞానం మనం ఇప్పటి వరకు చదువుతున్నామంటే ఆ ఋషి యొక్క రుణమే ఉంది. అందులో వేదాలలో ఒక మంత్రం ఉందండి, యజుర్వేదంలో యథేమాం వాచం కళ్యాణిం ఆవదాని జనేభ్యః. ఇందులో చూడండి స్పష్టంగా జనేభ్యః పరమేశ్వరుడే అంటున్నాడు. జనేభ్యః, జన అంటే జనులకు అందరికీ నేను వేద జ్ఞానాన్ని ఇచ్చాను. అంటే ఆర్య అంటే ఏంటి? అర్యస్య అపత్యం, ఆ పరమేశ్వరుడు. ఆర్య అంటే స్వామి, ఆ పరమేశ్వరుని యొక్క సంతానాన్ని ఆర్య అని అంటాం. అయితే పరమేశ్వరుని యొక్క సంతానం మనం అందరమే కదా, పురుషులే కాదు కదా, స్త్రీలు కూడా సంతానమే. అయితే దాంట్లో శూద్రాతి శూద్రులు కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర దానికంటే 5వ స్థానం ఏదైతే ఉందో శూద్రాతి శూద్రులు కూడా నిషాదులు కూడా వేదాలను చదవవచ్చు. ఏ ప్రాణికైతే బుద్ధి భగవంతుడు ఇచ్చాడో ప్రతి మానవునికి ప్రతి బుద్ధి ఇచ్చిన బుద్ధి ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరూ సామాన్య జీవులు వేదాలను చదవచ్చండి. కానీ మధ్యకాలంలో కొందరు బ్రాహ్మణులు స్వార్థపరంగా ఎందుకంటే నారీమణిలో చాలా శక్తి ఉంటుంది, ఒక ఆత్మశక్తి కానీ నిర్మాణ శక్తి కానీ చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఎక్కడ వీళ్ళు పైకి వచ్చేస్తారు, ఎక్కడ వాళ్ళ పేరు వచ్చేస్తుందా అనే భయంతో వాళ్ళు ఏం చేశారంటే నారీమణులు అసలు వేదం చదవకూడదు, చదివినా కానీ వాళ్ళ నాలుక కోసేయాలి, లేదా వాళ్ళు వింటుంటే కూడా చెవులల్లో సీసం పోసేవారు. శూద్రులు చాలా దుర్దశ అంటే చాలా దయనీయ స్థితి ఉండేది నారీమణులు. ఒక చోట నేను వివాహ సంస్కారం చేస్తేందుకు వెళ్ళాను. అక్కడ పిల్లలతో పాటు వెళ్ళాను నేను. బ్రహ్మచారులు వేద పఠనం చేస్తుంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఏమన్నారంటే వేదం ఆపేయండి, చదవద్దు, అసలు మీరు నారీమణులు కదా, ఎలా అధికారం లేదు మీకు అని చెప్పారు. మేము వారి మాట వినకుండా మేము చెప్తూ వెళ్ళాం. అది జటాపాఠం, ఒక ప్రతి మంత్రానికి 10 పాఠాలు ఉంటాయండి. అష్టౌ వికృతే పాఠ. అయితే ఆ 8 వికృతి పాఠాలు, 2 ప్రకృతి పాఠాలు. ఆ పాఠాలతో పాటు ఈ వేద మంత్రాన్ని చదివేసరికి వాళ్ళు ఎంత ముగ్ధులైపోయారు. ఆ తర్వాత అడిగారనమాట. అప్పుడే వాళ్ళు ఏం అనలేదు, తర్వాత వచ్చి అడుగుతున్నారనమాట, ఏంటండి మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇంత భవ్యంగా ఇంత స్పష్ట ఉచ్చారణతో, అది కూడా మీరు ఏం జాతి ఏంటండి, అసలు జాతి క్యాస్ట్ ఇవన్నీ ఏమి ఉండవు, మనుష్య జాతి ఒకటి ఉంది అంతే. అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం.
ఇప్పుడు ఈ యజ్ఞోపవీతం అనేది ద్విజుడు అనేటువంటి దానికి సంకేతం. అంటే ఇప్పుడు ఇతను విద్యాధ్యయనానికి అర్హుడు. ద్విజ అంటే ద్విర్జాతాహ ద్విజ. ఒకటి తల్లి గర్భం నుంచి వచ్చాడు, అప్పుడు జన్మ అయింది. ఆ తర్వాత శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానోదయం కలుగుతుంది చూడండి, జ్ఞానము ద్వారా అతడు జన్మ తీసుకుంటాడు. అందుకనేసి ద్విజుడు అని అనబడతాడు. ద్విర్జాతాహ 2 సార్లు జన్మ కలిగిన వాడు ద్విజ అని అంటారు. సో దీన్ని ఇప్పుడు మైత్రి, గార్గే ఇటువంటి వాళ్ళు ఎంతో మంది స్త్రీలు కూడా వేదాలు నేర్చుకున్నటువంటి ఉదాహరణలు మన సంస్కృతిలో ఉన్నాయి. కానీ దీన్ని ఆపేటువంటివి కొంతమంది స్వార్థంతో చేసినటువంటి ప్రయత్నాలు మీరు చెప్పారు. అవునండి, ఇంతకు ముందు కూడా. సరే, ఇప్పుడు మీరు ఈ ఆడపిల్లలకి వేదాలు నేర్పించడానికి మీరు ఈ పాఠశాల మొదలెట్టినప్పుడు తల్లిదండ్రులు ఎలా ముందుకు వచ్చారు, ఎలా స్పందించారు, మీరు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? 8 సంవత్సరాలు ప్రాయంగా నేను కాశీలో, బనారస్లో నాకు అసలు హిందీ భాష అసలే రాదు. ఒక తెలుగు మాత్రం వచ్చేది, హిందీ అసలే రాదు. అప్పుడు నేను చేరాను అక్కడ. ఒక 14 సంవత్సరాల వరకు ఇంటికి రాకుండా వరుసగా నేను అక్కడనే చదువుకున్నాను. కాశీలోనే ఉండి అక్కడనే చదువుకున్నాను. ఆ తర్వాత అక్కడ సంస్కృతాధ్యయనము మరియు ఆర్ష వ్యాకరణము, మహాభాష్యము, నిరుక్తం పర్యంతం చదువుకున్నాను. వేద పఠనము, సస్వర ఉచ్చారణం, ఉదాత్త అనుదాత్త స్వరితం అనే 3 రకాల స్వరాలు ఉన్నాయి వేదంలో. ఆ స్వరాలను ఏ విధంగా ఉచ్చరించాలి ఆ పఠనం కూడా నేను అక్కడ చేశాను. దాంతోపాటు మన వైదిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చాలా భక్తి, నిష్ఠ, శ్రద్ధతో అవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత నాన్నగారి ఉద్దేశం మొదల నుంచే ఉండేది. మాకు చిన్నప్పుడు స్కూల్ అవకాశాలు లభించినప్పుడు మాకు ఊరికేనే ఏదో ఇక్కడ వెళ్ళి అలా ఎంజాయ్ చేయడం అది ఏం లేకుండేది. ఎప్పటికీ ఊరేగింపులైనా కానీ ఇది ఆర్య సమాజంలో, సత్సంగాలలో విద్వాంసుల దగ్గరికి తీసుకెళ్లేవారు. అయితే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం లభించింది. మళ్ళీ ఆ ఉద్దేశం మళ్ళీ నేను ఏమైనా చెయ్యాలి, నేను చదువుకునే సమయంలో కూడా చదువుకునేటప్పుడు నేను చదివించాలి ఇతరులకు, ఆ విధంగా నేను విద్యను గ్రహించేదాన్ని. అయితే మనం శ్రేష్ఠ కర్మలు చేస్తూ బతకాలంటే ఏదైనా ఇతరులకు విద్యాదానం ద్వారా మనము ఎందుకంటే నారీమణులకు చాలా నిమ్న స్థితిగా చూశారు కాబట్టి వాళ్ళను ఉద్ధరింపజేయాలి. ఏ విధంగానైతే ఋషులు, మునులు వాళ్ళందరూ ఏ మార్గాన్ని అనుసరించి వేద విద్యను బోధించారో అదే వేద విద్యను మనం కూడా ప్రపంచంలో ఆ వేద విద్య ప్రసారం కావాలనేసి ఆ ఉద్దేశంతో, ఆ శ్రద్ధాభక్తితో, ఒక సంకల్పంతో ఇది గురుకులం నడిపింది. మీరు నేర్చుకున్నది కూడా బాలికల కోసం ఉన్న ప్రత్యేక పాఠశాలలో? అవునండి, బాలికల కోసం. ఎందుకంటే నియమం ఉంది శాస్త్రాలలో, బాలికలకు స్త్రీలే చెప్పాలి, బాలకులకు పురుషులు చెప్పాలనేసి నియమం ఉంది. అందుకనేసి అది కన్యా గురుకులంలోనే చదువుకున్నాను. సహశిక్ష అనేది ఉండదు. ఈ రోజున మన సంస్కృతి, మన విలువలు దిగజారిపోతున్న తరుణంలో మీరు ఈ సంస్కృత భాషను నేర్పించి ఈ దేశభక్తిని కూడా పెంపొందించే విధంగా మీరు విద్యాబోధన చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? వేదాలలో అన్ని జ్ఞాన విజ్ఞానాలు ఉన్నాయి. అందుకనేసి దాంట్లో రాష్ట్రభక్తి, దైవభక్తి, ఆధ్యాత్మిక భక్తి అన్నీ దాంట్లో చాలా ప్రేరణలు ఉన్నాయి. ఆ బ్రాహ్మణం మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి అని ఎన్నో మంత్రాలు ఈ యజుర్వేదంలో కానీ ఋగ్వేదంలో 4 వేదాలలో ఉన్నాయి. ఆ మంత్రాల ద్వారా మంత్రార్థాలు తెలిస్తేనే మనము ఆ విజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము, ఆ భావాలను తెలుసుకోగలుగుతాము. రాష్ట్రభక్తి యొక్క మంత్రాలు ఉన్నాయి దాంట్లో. మరి రాష్ట్ర భావన ఎలా రావాలి అంటే అందులో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకోవాలి. కేవలం మంత్ర పఠనం చేస్తే అది రాదు. అంటే వేదాల్లో ఉన్నది కేవలం ఏదో మంత్రోచ్చారణ చేసి ఏదో మామూలుగా రిచువల్స్ కి పరిమితం చేయడం కాదు, ఏదో పూజల్లో వాడేవి కాదు. లేదండి, సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలు వేదాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవునండి, అవును. మన భారతదేశము సంస్కృతము మరియు సంస్కృతి ద్వారా ప్రతిష్ఠింపబడుతుంది. మరి ఋషులు మునులు రాసినటువంటి ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతి ఋషులు మునులు అది ఆవిష్కరించింది కాదు, అప్పుడు పరమేశ్వరుడు సృష్టి ఆదిన ప్రథమ సంస్కృతి విశ్వవార 4 వేదాలలో సంస్కృతిని అక్కడ ఆవిష్కరింపజేశాడు. ఆ సంస్కృతిని ఋషులు ప్రసారం చేశారు. ఈ రోజున మనం ఈ జ్ఞానం లేకపోవడం వల్ల ఎంతో మనకి ప్రాచీనంగా లభ్యమయ్యేటువంటి జ్ఞానానికి మనం దూరం అయిపోతున్నాం. అవునండి. మీరు ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారు ఈ పాఠశాల? మొట్టమొదటిగా ఎవరైనా ఇక్కడ ప్రవేశం అవుతుంది, ప్రవేశం అయిన తర్వాత ఫస్ట్ వాళ్లకు, ఎందుకంటే 10th క్లాస్ వైజ్గా నేను చూడనండి, ఎంత పెద్ద అమ్మాయిలు ఉన్నా కానీ నేను ఫస్ట్ స్పష్టోచ్చారణ నుంచి నేర్పిస్తాను. వర్ణోచ్చారణ నుంచి మొదలు పెడతాం. ఏ గురుకులాలలో కానీ ఫస్ట్ వర్ణోచ్చారణ ఉండాలి.
వేదాలలో ఉన్నటువంటి శబ్దాలను నేర్చుకోవాలంటే ఒక్క స్వరం కూడా తప్పుగా ఉచ్చారిస్తే చాలా పాపం తగులుతుంది. అందుకనేసి మొట్టమొదటిగా వర్ణోచ్చారణ నుంచి మొదలు పెడతాను. వర్ణోచ్చారణతో పాటు వాళ్ళు 10th క్లాస్ ఏదైతే భౌతిక విద్య నేర్చుకుంటూ వస్తారో అది కంటిన్యూ చేస్తాను. ఆ పరీక్షలు ఇప్పిస్తూ ఉంటాను. 10th క్లాస్ వరకు ఇప్పించిన తర్వాత ఆ తర్వాత సంస్కృత పరీక్షలు ఇప్పిస్తామండి. సంస్కృత పరీక్షలు ఇప్పిస్తాము. అనువాదము, సంస్కృత భాష ఏ విధంగా రావాలి, సంస్కృత భాష పరిపూర్ణంగా అయిన తర్వాత మహర్షి పాణిని ద్వారా విరచించినటువంటి అష్టాధ్యాయి సూత్రాలు ఉంటాయి, 14,000 ఉంటాయి సూత్రాలు, అవి కంఠస్థం చేయిస్తాను. అందులో లౌకిక వ్యాకరణం, వైదిక వ్యాకరణం 2 ఉన్నాయి. అయితే ఆ లౌకిక వ్యాకరణం, వైదిక వ్యాకరణం 2 వీళ్లకు ఒక్కొక్క సూత్రం తీసుకొని దానికి అర్థము, భావార్థము, ఉదాహరణము, సిద్ధి అని ఉంటాయి. అవన్నీ నేర్పిస్తాను. మా భాష్య పర్యంతము వ్యాకరణము సమాప్తమైపోతుంది. ఆ తర్వాత నిరుక్తము. వ్యాకరణం ఎందుకు చదువుకోవాలంటే నిరుక్తం రక్షార్థం వేదానాం అధ్యేయం వ్యాకరణం. వేదాలను రక్షింపజేయడానికి వ్యాకరణము తప్పనిసరిగా చదవాలి అని మా భాష్యకారు పతంజలి మహర్షి గారు చెప్పారు. అందుకనేసి ఆ సంస్కృతం చదువుకున్న తర్వాత, భాషలో అధికారం పొందిన తర్వాత ఆ వేదాలలో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకోవడానికి నిరుక్తం. ఇప్పుడు డిక్షనరీ ఎలా ఉందండి, ఏదైనా భాష తెలుసుకోవడానికి ఇంగ్లీష్ డిక్షనరీ కావాలి. అదేవిధంగా వేదాల యొక్క డిక్షనరీ ఏంటంటే నిరుక్తం. ఆ నిరుక్తాన్ని వాళ్లకు చెప్తామండి. అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు ఇక్కడ ఉండే విద్యార్థులు ఇలాగే 14 ఏళ్ళు అంటే మామూలుగా ఉంటారండి. 10th క్లాస్ మొత్తం సర్టిఫికెట్ ఇప్పిస్తాము. దాంతో ఎందుకంటే అది ఇంగ్లీష్ కూడా వాళ్ళు ఆ సర్టిఫికెట్ తో వేరే పరిధిలో కూడా వెళ్ళొచ్చు. ఈ సంస్కృతం పరీక్షలు ఇప్పిస్తాం, దాంతో కూడా వాళ్ళు లెక్చరర్గా కావచ్చు, లేదా 16 సంస్కారాలు కూడా నేర్పిస్తాం. ఆ సంస్కారాల ద్వారా పురోహితులు కూడా కావచ్చు వాళ్ళు. ఈ విధంగా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నశించిపోతుందో సంస్కృతి, సంస్కారాలేంటి, యజ్ఞం యొక్క మహత్వం ఏంటి, ఋషులు ఎవరు, అసలు వేదాలేంటి, ఇవన్నిటినీ మళ్ళీ వాళ్ళలో ఉద్భవించడానికి ఈ విధంగా శిక్షణ జరుగుతుందండి ఇక్కడ. తర్వాత మీరు చాలా భజనలు, దేశభక్తి సంగీతం కూడా అండి. ఇప్పుడు ఉత్తర భారతంలో నేను ఉత్తర భారతం సంగీతం నేర్చుకున్నాను. అది కానీ ఇక్కడ తెలుగు భజనలు కూడా వాళ్ళకి నేర్పిస్తాను. సంస్కృత భజనలు, హిందీ భజనలు, 3 భాషల్లో ప్రావీణ్యం రావాలి. అందుకనేసి 3 భాషల కోసం ప్రయత్నం చేస్తున్నాము. అంటే మామూలుగా మన శాంతి మంత్రాల్లో కూడా చెప్తారు కదా, కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యశాలిని, అవన్నీ వాళ్ళకి నేర్పిస్తాం. అంటే సామాజిక అవగాహన కూడా ఉంటుంది. అంటే వేదాలు నేర్చుకుంటే వీళ్ళు ఏదో దూరంగా ఉండి ఊరికే మంత్రాలు పఠిస్తూ ఉంటారు అనేటువంటి భావన లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క మంత్రం ఉచ్చారణ అంటేనే ఆ మంత్రం వస్తుందంటే దానికి అర్థం తప్పనిసరిగా రావాలి. ఇప్పుడు మీరు ఈ పాఠశాల పెట్టడంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ముందుగా? అంటే మొదట్లో ఎంతమందితో మొదలు అక్కడ సాకేత్లో మేము 2 అమ్మాయిలతో ప్రారంభం చేసామండి. 2 అమ్మాయిలతో ప్రారంభం చేసిన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా ఆర్య సమాజంలో వెళ్తూ ఉండేదాన్ని నేను. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభావితులు అయ్యేవారు. చాలా చక్కగా వేద పఠనం చేస్తున్నారు, భాషణ ఇస్తున్నారు, యజ్ఞ యాగాదులు చేస్తున్నారు, మరి మన అమ్మాయిలు కూడా ఎందుకు పంపించకూడదు అనేసి వాళ్ళు ప్రభావితులై చాలామందిని గుంటూరుకి వెళ్ళామండి మొన్న. అయితే గాయత్రి యజ్ఞం చేయించారు వాళ్ళు. అయితే చాలా చక్కగా ఉపదేశంతో పాటు ప్రతి ఒక్క మంత్రానికి అర్థంతో పాటు అర్థం చెబుతూ ఆ వ్యాఖ్యానంతో చెప్తూ యజ్ఞం చేస్తే, పారాయణం చేస్తే వాళ్ళు చాలా ప్రభావితులై 20 మందిని పంపించారండి గుంటూరు నుంచి. మీరు చెప్పారు అర్హత అనేది ఒక మంచి 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 గుణము, నేర్చుకోవాలనే ఆసక్తి, అటువంటివి అర్హతగా మీరు తీసుకుంటారు. 8 నుండి 11 సంవత్సరాల లోపల ఉండాలి అమ్మాయి. మరియు ఒక సంస్కారం నేర్చుకొని వచ్చిన అమ్మాయిని, అంటే పరీక్ష ఫస్ట్ రాగానే ఉచ్చారణ ఎలా ఉంది, వారి యొక్క సంస్కారం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసి
అమ్మాయిని ఇక్కడ ప్రవేశం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎటువంటి వివక్ష ఉండదు, ఏ కులము ఏ కులము మతము జాతి సంప్రదాయాలు ఏమి ఉండవు. ఆ పరమేశ్వరుడు ఒక జాతి మనుష్య జాతినే ఇచ్చాడు, అంతే తప్ప వేరే జాతి ఏదీ లేదు. మీరు ఈ విద్య నేర్చుకోవడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇంట్లో వాతావరణం సహకరించిందన్నారు. వివాహానంతరం భర్త నుంచి ఎటువంటి సహకారం లభిస్తుంది? మా భర్త గారు మేరట్ ప్రభాతాశ్రంలో చదువుకున్నారు. వారు కూడా సంస్కృతం హిందీ చదువుకున్నారు, అక్కడ దర్శనాలు కూడా చదువుకున్నారు. వారు నేను లేకున్నప్పుడు వారు చెప్పడము, ఆ తర్వాత మిగతా విషయాలు నేను సంస్కృతం చెప్తే వారు హిందీ చెప్పడము, ఆ విధంగా పిల్లలకు యోగాసనాలు కూడా అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా తల్లిదండ్రులది ఉన్నది, ఆ తర్వాత వారి యొక్క సహకారం కూడా చాలా ఉందండి. సమాజంలో మనం అనేక రుగ్మతలు సమాజంలో ఈరోజు చూస్తున్నాం. ఎంతో అశాంతి ఉంది, యువతలో ఒక దిశానిర్దేశం లేదు, దేశం ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంది. మీరు ఇలాగా దేశభక్తిని గురించి వేద విద్యని గురించి అందిస్తున్నారు కదా, వేదాల్లో ఎటువంటి సందేశం ఉంది మన దేశభక్తి గురించి? మీరు సారీ జహాసే అచ్చా కూడా చక్కగా సంస్కృతంలో మీరు అనువాదం చేశారు. ఎటువంటి సందేశం ఉంది వేదాల్లో? ఇప్పుడు వేదాలలో నారీమణి గురించి ఎన్నో ఉపదేశాలు ఉన్నాయండి. అందులో ఏమని చెప్పారంటే, వేదాలలో సామ్రాజ్య భవ శ్వశురే భవ, మొత్తము ఒక గృహస్థానికే కాకుండా సమస్త సంసారానికి నీవు సామ్రాజ్యి, ఒక రాణిలాగా నువ్వు ఒక శౌర్యవంతురాలిగా నువ్వు ఉండాలి. నారీమణి ఎలా ఉండాలంటే శౌర్య పరాక్రమ గుణాలతో ఉండాలి. దుర్గా అంటారు కదండి, దుర్గా అయితే అవన్నీ ఎందుకంటే దుర్గకు వాస్తవంగా చేతులు అవి ఎందుకు చూపిస్తారంటే అంత శక్తి ఉన్నది దాంట్లో, నారీమణిలో అంత శక్తి ఉంటుంది కాబట్టి తన సంతానాన్ని కాకుండా పరివారాన్ని కాకుండా సమాజాన్ని కాకుండా మొత్తం సంసారాన్ని అది బాగా చేస్తుంది కాబట్టి అంత శక్తి నారీమణిలో ఉంది కాబట్టి కన్యలకు ఇటువంటి వేద విద్య మేము నేర్పించి వాళ్ళను దైవభక్తిగా, ఆర్షభక్తిగా, ఋషి భక్తిగా అన్నీ నేర్పిస్తున్నామండి వాళ్ళకు. అంటే ఇప్పుడు మనుస్మృతిలో అంటే నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నారు. అవునండి. అంటే అది అన్వయంలో లోపమా? స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు అనేది అలా లేదండి, దాన్ని బట్టి మనుస్మృతులు అలా లేదండి. అంటే చెప్పేటప్పుడు అలా చెప్తుంటారు. అదే ఇది చెప్తున్నాను కదా, మధ్యకాలంలోనే బ్రాహ్మణులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఈ విధంగా నారీమణులు ఏ విధంగా కించపరచాలనే ఉద్దేశంతోనే వాళ్ళు అన్నారు. కాబట్టి కాకపోతే నారీమణిలో ఎటువంటి ఏ గుణగణాలు వేదాలలో ఉన్నాయో అవి వాస్తవంగా వాళ్లకు, ఎందుకంటే వాళ్ళకు తెలిసినా కానీ వాళ్ళు చెప్పరు, వాళ్లకు మంత్రపఠనం చేస్తారు కానీ ఆ మంత్రాలలో ఉన్నటువంటి భావాలను ఇతరులకు వ్యక్తపరచరు. అందుకనేసి జనాలలో కూడా అటువంటి భావన వేదాల ప్రతి ఆ భావన రావట్లేదండి. అందుకనేసి వాళ్ళు ఒకవేళ మంత్రపఠనంతో పాటు దాంట్లో ఉన్నటువంటి అర్థాలు ఏవైతే ఉద్దేశాలు ఉన్నాయో అవి కూడా చెప్తే అప్పుడు జనాలకు తెలుస్తుంది వాళ్ళకు ఉద్దేశం, వేదాలలో ఎటువంటి ఉద్దేశం ఉందో అవన్నీ అప్పుడు తెలుస్తాయి వాళ్ళకు. సో వేదాలలో అందరూ మీరు అన్నట్టు మనుష్యానం, అంతే స్త్రీ పురుషుల వివక్షత ఏమీ లేదు, అందరూ వేద విద్యకి అర్హులే. ఇంకా స్త్రీలు నేర్చుకుంటే మీరు అన్నట్టు మాతా నిర్మాత కాబట్టి స్త్రీలు నేర్చుకుంటే భావి భారత పౌరులు కూడా ఇంకా శక్తివంతంగా దేశాన్ని ప్రేమించే వారి పౌరులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. వ్యక్తిత్వ వికాసానికి, సమాజ శ్రేయస్సుకు తోడ్పడే వేద విద్య ఇటువంటి విద్యాలయాల ద్వారా మరింత వ్యాప్తి చెందుతుందని ఆశిద్దాం.